వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. ఓలా గుడ్ న్యూస్. దేశంలోని ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్లు 3వ జనరేషన్ ప్లాట్ఫామ్ పై రూపొందించబడ్డాయి. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ కొత్త మోడళ్లను జనవరి 31న అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా బుకింగ్స్ ప్రారంభమైందని, డెలివరీలు ఫిబ్రవరి 3వ వారం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మొదట ఈ స్కూటర్లను ఆగస్టులో విడుదల చేసే ప్రణాళిక ఉన్నప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ తమ ప్రణాళికను మార్పు చేసి తాజా విడుదలకు స్విచ్ చేసుకుంది. ఈ కొత్త స్కూటర్ రేంజ్ ప్రత్యేకత ఈవీ ఆపరేటింగ్ సిస్టమ్ మూవ్ OS 5లో ఉన్నది. మూవ్ OS 5 సిస్టమ్ కొత్త వాహనాలను మరింత సమర్థవంతంగా, స్మార్ట్ గా నిర్వహించేందుకు పలు కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ స్కూటర్ రేంజ్ లో న్యూ S1 Pro, S1 Pro Plus తో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న S1 X, S1 X Plus మోడళ్లు కూడా ఉన్నాయి. మొత్తం 4 రకాల స్కూటర్లు వివిధ బ్యాటరీ ఆప్షన్లతో 8 వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు 79,000 రూపాయల నుండి మొదలై గరిష్టంగా 1.69 లక్షల వరకు ఉంటాయి. గత మోడళ్లతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న S1 Pro Plus అదనంగా అందిస్తున్న కొత్త సదుపాయాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారైంది. ఈ కొత్త వాహనాలు వాడుకదారులకు మరింత ఉపయోగకరమైన ఆధునిక సాంకేతికతను అందించడం ద్వారా మరింత గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ వైపు దారి తీస్తారని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ తాజాగా విడుదల చేసిన S1 Pro స్కూటర్లు 2 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి 3kWh బ్యాటరీతో ఉండగా మరొకటి 4kWh బ్యాటరీతో అందుకుంటుంది. వీటి ప్రత్యేకతను ఇంకా పెంచేందుకు Pro Plus వేరియంట్లో 4kWh లేదా 5.3kWh బ్యాటరీలు తీసుకోవాలని వినియోగదారులకు అవకాశం ఇవ్వబడింది. మరింత వివరణగా చెప్పాలంటే ఓలా S1 X సరికొత్త స్కూటర్ వేరియంట్ను 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ప్యాక్ల ఎంపికతో అందిస్తుంది. S1 X Plus వేరియంట్ మాత్రం 4kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది ఎక్కువ రేంజ్ కోసం రూపొందించబడింది. Pro Plus వేరియంట్ గురించి వివరించుకుంటే ఇది అద్భుతమైన 320 కిలోమీటర్ల రేంజ్తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 141 కిలోమీటర్ల టాప్ స్పీడ్ను అందుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్స్ మరింత ప్రయాణాలు మరియు మంచి రేంజ్ ఆఫర్ చేస్తూ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవం కల్పిస్తుంది. ఈ కొత్త మోడల్స్తో ఓలా ఎలక్ట్రిక్ మరింత ఆకర్షణీయమైన, సామర్థ్యం ఉన్న, పర్యావరణానికి హానికరం కాని ద్విచక్ర వాహనాలు అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త స్కూటర్లను విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు జనవరి 31 జరిగిన సెషన్లో కంపెనీ షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇది కన్వెస్టర్లకు మంచి లాభాలను ఇచ్చినట్లయింది. గత సెషన్లో 66.79 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయిన షేరు ఈ రోజు ప్రారంభంలో స్వల్ప లాభాలతోనే ప్రారంభమైంది. అయితే తర్వాతి గంటల్లో వాటి ధర గణనీయంగా పెరిగి ఇంట్రాడే ట్రేడింగ్ లో 15% పైగా పెరిగి 76.53 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. మధ్యలో కొంత తగ్గిన స్కూటర్ల విడుదల తర్వాత స్టాక్ పుంజుకుంది. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో షేరు ధర 11% పైగా పెరిగి 74.30 వద్ద ట్రేడ్ అవుతుంది. భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ ఈ కొత్త మోడల్స్తో స్కూటర్ల డిజైన్, ఫీచర్లు, పనితీరు మెరుగుపడతాయని పేర్కొన్నారు. వీటి ద్వారా వారి ఉత్పత్తి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఇటీవల ఓలా స్కూటర్ గ్లింప్స్ ను విడుదల చేసిన ఇవాళ పూర్తి స్థాయిలో కొత్త స్కూటర్లను పరిచయం చేసింది. జనరేషన్ 3 టెక్నాలజీని ఉపయోగించి కంపెనీ తమ మార్జిన్స్ 20% వరకు పెరగాలని భావిస్తుంది. ఈ అప్గ్రేడ్ తో షేరు ధర మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. తద్వారా ఇన్వెస్టర్లకు మంచి ఫలితాలు దొరకవచ్చు. ఈ కొత్త స్కూటర్లతో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ మార్కెట్ పొజిషన్ ను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించనుంది. మ్యాజిక్ చేస్తున్న స్కీమ్ ఇదే. ఈక్విటీ పెట్టుబడులు పెరుగుతున్న అభిరుచి ఇటీవలి కాలంలో గణనీయంగా కనిపిస్తుంది. చాలా మంది పెట్టుబడులు పెట్టి హై రిటర్న్స్ సాధించాలనే ఆశతో రిస్క్ తీసుకుంటున్నారు. నిపుణుల సలహాలతో వారు మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎంచుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ లో ప్రస్తుతం అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. గత చరిత్రను, ప్రస్తుత పనితీరును అంచనా వేసి సరైన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంటే పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పలు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందులో ఒక ప్రముఖ పేరు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్కీమ్ ఇటీవల పెద్ద ఆదరణ పొందింది. ఈ ఫండ్ ప్రస్తుతం నెట్ అసెట్ వాల్యూ NAV 3,625.69 కోట్లుగా ఉంది. ఈ స్కీమ్ ప్రారంభం నుండి గణనీయమైన రిటర్న్స్ అందించింది. ఈ స్కీమ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP ద్వారా నెలకు ₹1,000 చొప్పున పెట్టుబడి చేసిన వారు ఇప్పుడు ఏకంగా 2.31 కోట్లు పొందినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. గత 29 సంవత్సరాల్లో ఈ పథకానికి సగటు వార్షిక SIP రాబడి XIRR ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 22.62% మేర ఉన్నట్లు ఈటీ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది.
ఈ ఫండ్ అక్టోబర్ 8, 1995న ప్రారంభమైంది. అప్పటి నుండి దీని ప్రదర్శన పరిశీలించినట్లయితే ఈ స్కీమ్ ఒకసారి 1 లక్ష పెట్టుబడిగా పెట్టి వదిలేసిన వారి పెట్టుబడులు ఇప్పుడు 3.62 కోట్లుగా మలుచుకున్నాయి. దీని కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR 22.25% ఉండటంతో పెట్టుబడిదారులకు చక్కని లాభాలు అందించింది. గత 25 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకానికి CAGR రేటు 19.68% ఉందని, అంటే 1 లక్ష పెట్టుబడి 89.65 లక్షలుగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్కీమ్ కు గడిచిన 10 సంవత్సరాల రిటర్న్స్ కొంతమేర తగ్గినట్లు కనిపించాయి. 10 సంవత్సరాల కాలంలో CAGR 10%గా నమోదైంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఈ స్కీమ్ మరోసారి పుంజుకుంది. 24.34% మేర రిటర్న్స్ అందించింది. అయినప్పటికీ గత రాబడులు నేటి పెట్టుబడులపై ప్రభావం చూపుతనే ఆశలు కల్పించినా భవిష్యత్తులో కూడా అదే రీతిలో పెరుగుతాయని చెప్పలేము. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు స్కీమ్ గత పనితీరును పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి వివేకంతో పెట్టుబడులు పెట్టడం మంచి దిశగా మారుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. YCube బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YCube బిజినెస్ ఛానల్.